బన్నీ టైం ఏమాత్రం బాలేదు. అందుకనే ఊహించని విధంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఇరుక్కోవాల్సి వచ్చింది. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. బన్నీ పోలీసుల విచారణకు వెళ్ళడం, ఆ తర్వాత అరెస్టు చేయడం, విడుదల అవ్వడం తెలిసిందే. మళ్ళీ విచారణకు పిలవడం, అవసరమైతే మళ్ళీ పిలుస్తామనడం, బన్నీ వస్తానని చెప్పడం జరిగిందట. అయితే విచారణలో ఏం జరిగింది, ఏమడిగారు అనేది ఆసక్తిగా మారింది. మరి బన్నీ పోలీసుల విచారణలో ఏం చెప్పాడో తెలుసుకోవాలి. అల్లు అర్జున్ను దాదాపు 3 గంటల పాటు పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణ జరిపారు. ఈ సందర్భంగా సంధ్యా థియేటర్లో తొక్కిసలాట నాటి వీడియోలను అల్లు అర్జున్కు పోలీసులు చూపించి పలు ప్రశ్నలు వేశారట. ఈ సందర్భంగా ఆ వీడియోలు చూసిన బన్నీ భావోద్వేగానికి లోనయ్యారని తెలుస్తుంది. తొక్కిసలాటలో రేవతి చనిపోవడం, శ్రీతేజ్ గాయపడడం తలుచుకుని బన్నీ ఎమోషనల్ అయ్యారని తెలుస్తుంది. అయితే ప్రెస్ మీట్ సందర్భంగా రేవతి మరణం, శ్రీతేజ్ గాయపడడం గురించి మాట్లాడుతూ బన్నీ తన ఎమోషన్ను వ్యక్తపరిచారని, కానీ దానిని కొందరు అపార్థం చేసుకున్నారని అల్లు అర్జున్ అభిమానులు అంటున్నారు. ఆ ఘటన అల్లు అర్జున్ను ఎంతో బాధించిందని, బన్నీని టార్గెట్ చేసి మాట్లాడుతుండడంతో వివరణనిచ్చే ప్రయత్నం బన్నీ చేశారని చెప్తున్నారు. అల్లు అర్జున్ నిజంగా షాక్లో ఉన్నారని, ఆ క్రమంలో మాట్లాడిన మాటలను కొందరు వక్రీకరించారని అంటున్నారు. ఈ విచారణలో 20 ప్రశ్నలు అడిగారట. అందులో ముఖ్యంగా తన పరువు తీసేస్తున్నారని మీడియా ముందు చెప్పారు కదా, అలా ఎందుకు అనిపించింది? థియేటర్ దగ్గర రావడానికి పోలీసులు పర్మిషన్ ఉందని ఎవరు చెప్పారు? మహిళ చనిపోయిందనే విషయం పోలీసులు మీకు చెప్పలేదా? కేసు కోర్టులో ఉండగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? ఇలా ఊహించని ప్రశ్నలు అడిగారట. కొన్ని ప్రశ్నలకు బన్నీ సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉన్నారట. ఈ విచారణ సమయంలో 3 సార్లు మంచినీళ్లు తాగారట. పోలీసులు భోజనం తెప్పించారట, కానీ చేయలేదట. ఇంటి నుంచి తీసుకువచ్చిన స్నాక్స్ తిన్నారట. మొత్తానికి బన్నీ విచారణ తర్వాత ఏం జరిగిందో అనేది ఆసక్తిగా మారింది. అయితే దిల్ రాజు రంగంలో దిగి ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు వారిదిలా ఉంటానని చెప్పారు. సో ఈ వివాదానికి దిల్ రాజు ఎండ్ కార్డ్ వేస్తారని టాక్. చూడాలి మరి ఏం జరగనుందో.